సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే, నా పేరు పురుషోత్తం, జర్నలిస్ట్. నేను ఇవాళ N24, 95 న్యూస్ మరియు BJTV మరియు మీడియా టుడే తరఫున ఇవాళ మనము మన ఆనంద్ కుమార్ గౌడ్ గారైన అభ్యర్థి గారిని నాంపల్లి నియోజకవర్గం తరఫు నుండి నిలబడ్డారు. కాబట్టి మేము మా ఛానల్ తరఫున ఈయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్తే పురుషోత్తం గారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ N24, 95 న్యూస్, మళ్ళీ BJTV, మళ్ళా మీడియా టుడే అందరి ఛానళ్లకు నమస్కారము. మీకు అందరికీ ధన్యవాదాలు. నా హార్ట్ నుంచి మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు నాంపల్లి నియోజకవర్గంలో లాస్ట్ టైం ఎలక్షన్ పోటీ చేసినప్పుడు నాకు సీట్ ఇచ్చిండే. నాకు ఒక 15 డేస్ టైం ఇచ్చారు. ఆ 15 డేస్లో నేను బాగా కష్టపడి నేను ఒక 17,000+ ఓట్స్ తెచ్చాను. నాకు మళ్ళీ దాని తర్వాత నేను ఓడిపోయినాక నేను ఆలోచించాను, వేరే వాళ్ళకు ఇన్ని ఓట్స్ ఎక్కువ ఎందుకు వచ్చాయి, నాకు ఎందుకు ఓట్స్ తక్కువ వచ్చాయి. నేను కూడా మంచి చదువుకున్న వ్యక్తిని, మళ్ళీ నేనేమి ఒక చిన్న దెబ్బలేని వ్యక్తిని. నా ఫ్యామిలీ కూడా అంతా పొలిటికల్ ఫ్యామిలీ. మా డాడీ ఫ్రీడమ్ ఫైటర్, మా అన్న టీడీపీ నుంచి పోటీ చేశాడు, ఆసిఫ్ నగర్ నుంచి ఎమ్మెల్యేకు. మళ్ళా దాని తర్వాత కార్పొరేటర్ పోటీ చేశాడు, సిహెచ్ యాదగిరి గౌడ్. అయితే ఇదంతా అయినాక కూడా నాకు ఎందుకు రాలేదు ఓట్స్ అని బాగా చాలా రోజులు ఆలోచించాను. ఇదంతా మనకు ఈ పరిస్థితి ఏదైతే ఉందో అదంతా వేరే టైప్ ఉంది. మనం ఏం చేయాలి అంటే, మనం ప్రజల దగ్గర పోయి ప్రజల గుండెలో కూర్చుంటే వాళ్ళే మనకు నా ఎంబడి వస్తారు. నా గుండెలో కూర్చోడానికి మీరు ఎటువంటి సేవలను అందించారు సార్? నేను ఏం చేశాను, ఓడిపోయినాక ఒకటి వర్కౌట్ చేశాను. ఓడిపోయినాక నేను ఇన్ఛార్జ్గా ఉన్నాక నేను ఏం చేశానంటే, మా డివిజన్ ప్రెసిడెంట్స్ మంచిగా టాలెంటెడ్ డివిజన్ ప్రెసిడెంట్స్, సీనియర్ లీడర్సు, అలానే నాకు MS ప్రభాకర్ గారు నాకు పెద్ద ఏంటంటే అడ్వైజ్ చేయడము, నాకు ఎలా చేయాలి, ఎలా పబ్లిక్లో పోవాలి, ఎలా వర్కౌట్ చేయాలి, ఎలా ఏ ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలి, ఆయన బాగా నాకు ఒకటి మార్గదర్శనం లెక్క ఉండే. అలానే నా గురువు అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయనని బాగా వాచ్ చేసేవాడిని. ఆయన ఎలా మూమెంట్ చేస్తాడు, ఎలా ప్రోగ్రామ్స్ చేస్తాడు, ఎలాగా ఎంతమంది పబ్లిక్ వస్తుంది. ఆయన ఇంటి దగ్గర 200-200 మంది వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు అని బాగా వాచ్ చేస్తే నాకు ఒకటి అర్థం ఏమైందంటే, మనం పబ్లిక్కి పని చేస్తే పబ్లికే మన దగ్గర వస్తుంది. పబ్లికే మళ్ళీ మనం ఓడిపోయి అడుగుతే అవసరం పడది. మనం పబ్లిక్లో పనిచేయాలి. పబ్లిక్ మంచి చెడులో అన్నిట్లో ఉంటే మనకు ఆటోమేటిక్గా పబ్లిక్ మన వెంబడి ఉంటుందని. కరోనా సమయంలో మీరు జనరల్గా అందరూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అట్లాంటి సమయాలలో మీరు ఏదైనా పర్టికులర్గా మంచి గట్టి సహాయం చేసినది ఏదైనా మంచి ఘటన చెప్పండి. ఇప్పుడు కరోనా టైంలో కరోనా ఉన్నప్పుడు మేజర్గా అటాక్ అయింది ఇక్కడ మల్లాపల్లి పెద్ద మస్జిద్ దగ్గర. అక్కడ KTR గారు, మా ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా ఇంత ప్రెసిడెంట్ ఉండి పార్టీకి ఇంత పెద్ద మనిషి ఉండి కూడా చిన్న ఇంట్లోకు ఏడైతే కరోనా ఉన్నది కరోనా ఉన్న వాళ్ళ ఇంట్లో పోయి బాగా జాగ్రత్తగా వాళ్ళను చూసి చేసి వాళ్ళ దగ్గర నుంచి చూశాడు. అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్తో చాలామంది ఇంటి నుంచి బయటికి రావడం లేదు, మాస్కులు పెట్టుకోవడం, ఇవన్నీ సేఫ్టీ ఉంది. సేఫ్టీ పెట్టుకున్నాక కూడా పబ్లిక్తో కలవడం, ఇంటరాక్ట్ కావడం. అయితే KTR గారు ఇంటరాక్ట్ అయితే చూసి నాకు బాగా ఇన్స్పైర్ అయినాను. అట్లానే నేను కూడా ఏం చేశానంటే, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి వెల్ విషర్స్ ఉన్నారు, పార్టీ వర్కర్స్ ఉన్నారు. నాకు అయితే నా ఫ్రెండ్ ఉండే ప్రదీప్ కుమార్ అగర్వాల్ అని, ఆయనతో నేను డిస్కషన్ చేశాను. మనం ఈ టైంలో సేవ చేయాలి. అతడు కూడా అగర్వాల్ ఫ్యామిలీ కదా, అతడు కూడా ఏమన్నాడంటే, ఈ బాగా సేవ చేస్తే ఈ టైంలో అది బాగుంటుంది, రిజల్ట్ ఏమన్నా ఉండని అని చెప్తే ఇక మేము సొంత పైసలు పెట్టుకొని
డైలీ ఒక్కొక్క బస్తీకి ఒక్కొక్క ట్రాలీ నిండా మేము వెజిటేబుల్స్ రైసు అన్నీ ఏవైతే అవసరం పడుతుందో ఫ్యామిలీ ప్యాకింగ్ చేయడము డైలీ ఇప్పుడు కర్ఫ్యూ లేక సిచ్యువేషన్ అప్పుడు అయినా రైస్ తేవడము అవన్నీ చాలా కష్టం. అయితే మేము మలక్పేట దగ్గర మా ఫ్రెండ్ ఉంటాడు, రైస్ మిల్ నుంచి రైస్ తెప్పించుకొని మళ్ళీ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడము, ఇవన్నీ ప్యాకింగ్ చేయడము, ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ వెల్ విషర్స్ అంతా హెల్ప్ మీరు పదవి లేకున్నా కానీ కూడా ఓడిపోయినా కానీ కూడా మళ్ళీ కూడా మీరు ప్రజలకు సేవని మాత్రం మీరు ఆపకుండా మీరు స్వచ్ఛమైన మనసుతోని సేవ అనేది మీరు ముందుకు సాగించారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు రేపు పొద్దున గెలిచిన తర్వాత మీరు ఏ రకమైన మీరు సేవలు అందించాలని అనుకుంటున్నారు? నాకు ఇప్పుడు ఏముందంటే మైండ్లో ఒకటే ఉంది, నాది గోల్ ఒకటే ఉంది. మనము ఇప్పటి వరకు నా లైఫ్లో అన్నీ అనుభవించాను. నేను ఒక డిగ్రీ చేశాను, యూనివర్సిటీ నుంచి మంచి చదువుకున్నాను, చిన్నగా నుంచి బయటకు వచ్చాను. ఒక బిజినెస్ మ్యాన్ నేను ఫార్మా బిజినెస్ మ్యాను. ఇందర్బాగ్లో నా షాప్ ఉంది. ఇంకా నేను అక్కడ ప్రెసిడెంట్ని, స్టేట్లో నేను పిఐసి మెంబర్ని, మళ్ళీ సిటీలో నేను ఒక ట్రెజరర్ని. ఇవన్నీ నాకు మెడికల్లో బాగా అనుభవం ఉంది. నేను కరోనా టైంలో కూడా ర్యాండీవేర్ అని ఒక ఇంజెక్షన్ ఉండే, ఆ ఇంజెక్షన్ కేటీఆర్ గారికి ఫోన్ చేసి దసాని గారికి ఫోన్ చేసి ఎట్రో నుంచి తక్కువ రేటుకు తెప్పించి అందరికీ ఏ రేట్ ఉందో ఆ రేట్లో వాళ్ళందరికీ పంపించాను. గ్యాస్ ఆక్సిజన్ సిలిండర్స్ కూడా వాళ్ళకు నేను దగ్గరుండి ఇప్పించిన, ఇవన్నీ చేశాను. అయితే ఇప్పుడు నాకు ఒకటే ఉంది ఏంటంటే, ఇప్పుడు నాకు 2 కూతుర్లు, వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది. చిన్న సన్ ఉన్నాడు 8 years నితీష్ అని. ఇంకా నాకు ఇక ఫ్యూచర్లో నా లైఫ్లో ఇంకా ఏమీ నాకు ఆశ లేదు. నాకు ప్రజలకు పని చేయాలని, ఒకటి సేవాలని ఆశ ఉంది. మా డాడీ పేరు కూడా బాగుంది, నరసింహ పటేల్ గౌడ్ అని. ఇప్పుడు జరిగే ప్రచారంలో ఈ ప్రచారంలో ఏ విధంగా దూసుకెళ్తున్నారు సార్ ఇప్పుడు అని జనాల టాక్ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఏం లేదు సార్, సింపుల్ వరకు 5 ఏళ్ళ నుంచి నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. మా క్యాడర్కి మోటివేట్ చేసి, మా క్యాడర్ నన్ను మోటివేట్ చేసి, నా వెల్ విషర్స్ ఉన్నారు అందరూ, వాళ్ళు వెంబడి వర్క్ చేసుకుంటూ పోతున్నాను. నేను మార్నింగ్ 9-10 o'clock నుంచి 2 వరకు ఆఫీస్లో ఉంటాను. 2 తర్వాత నేను లంచ్ చేసుకొని మళ్ళీ నా బిజినెస్ చూసుకుంటాను. చంద్రమామకైనా మచ్చ ఉంటుంది కానీ మీ పేరు మాత్రం మీ నియోజకవర్గంలో మచ్చలేని చంద్రుడు అని చెప్పేసి అంటుంటారు. సో ఆ విధంగా మీరు సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి చాలా సేవలు అందించారని చెప్పారు. ఆ విషయంలో కొంచెం ఏమైనా చెప్పగలుగుతారా? నేను ఒకటే సార్, మా ఫాదర్ పేరు చెడిపోవద్దు, నా పేరు చెడిపోవద్దు. నా ఫ్యామిలీలో నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు. నేనేం తలుచుకున్నా అవన్నీ వచ్చేసాయి నాకు. అందుకోసం నేనేం చేశానంటే, నేను 5 yearsలో ఎవరితోనన్నా ఒక సింగిల్ పర్సన్తో ఒక 100 రూపాయలు తీసుకొని నేను పని చేసిన అని చెప్తే నేను రాజకీయమే వదిలేస్తాను. నేను ఈ లాస్ట్ 5 yearsలో నా సొంత నిధులతోని పార్టీని నడిపించాను. మీటింగ్స్ పెట్టమంటే పెట్టాను, ఎక్కడికి పోమంటే అక్కడ పోయాను. రీసెంట్లీ పాల్మూరు పోయాను. నేను అక్కడ ఫ్లైఓవర్ పైన కేసీఆర్ గారి కాన్వేలో నాకు యాక్సిడెంట్ అయింది. నా కార్ అంతా గుద్దిపోయింది. అయినా కూడా నేను అట్లనే కాన్వేతో పోయాను, అందరిని తీసుకొని పోయాను. తర్వాత రిపేరింగ్ అయింది. కానీ ఏంటంటే బాగా అదృష్టం, ఎవరికి కూడా దెబ్బ తలగలేదు. అయితే నాకు ఇదంతా నేను చెప్పేది ఏంటంటే, నేను డబ్బులు తీసుకొని పని చేయను. ఎవరు వచ్చినా నాతో నాయనంతా చేయిస్తాను. నాకంటే సీనియర్స్ ఉన్నారు నాకు, ఎంఎస్ ప్రభాకర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మహమూద్ అలీ గారు, వాళ్ళ దగ్గర పోయి చేయిస్తాను. వాళ్ళు కూడా ఏంటంటే నియోజకంలో ఏదైనా వర్క్ ఉండని నేను తీసుకపోతే వాళ్ళు 100% నాకు స్పందన చేస్తారు. ఎందుకంటే వీడు చాలా నీట్ అండ్ క్లీన్ ఉన్నాడు, జెన్యూన్ వర్క్ ఉంటే తీసుకొస్తాడు, లేకుంటే తీసుకురాడు. నాకు ఒక వర్కే నీకు మిగిలిపోయింది, భోజగుట్ట వర్క్ ఒక్కటి నీకు మిగిలిపోయింది. ఆ వర్క్ కూడా ఇప్పుడు ఎలక్షన్ తర్వాత నేను 100% కేటీఆర్ గారితో మాట్లాడి ఆ భోజగుట్ట ఇష్యూ కూడా నేను సాల్వ్ చేస్తాను. అది చాలా 1800 మందిది ఇష్యూ ఉంది. 1800 మందికి అపార్ట్మెంట్ ఇవ్వలేదు. అక్కడ ఉన్న స్థానిక బీజేపీ వాళ్ళు దానిపైన కేసు వేసి దాన్ని ఆపేసి గవర్నమెంట్కి చెడు పేరు రావాలని ఆలోచిస్తున్నారు. కేసీఆర్ గారిది ఏముందంటే, పివి నరసింహారావు ఫ్లైఓవర్ నుంచి వస్తున్నప్పుడు అది డబుల్ బెడ్రూమ్ అందరికి కనిపించాలని ఆయన కోరిక.
ఈసారి 100% నాకు పబ్లిక్ ఆశీర్వాదం ఇస్తుంది. పబ్లిక్ ఆశీర్వాదం ఇచ్చినాక 100% టాప్ ప్రయారిటీలో ఫస్ట్ వర్క్ చేసేది అదే. ఇంకా నా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు పదయాత్ర చేస్తున్నాను. కొన్ని డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి, వాటర్ ఇష్యూస్ ఉన్నాయి, మిక్సింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న గల్లీలో రోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ అందరు పెద్ద రోడ్స్ చూస్తారు కానీ చిన్న గల్లీలో చిన్న ఉన్న స్లమ్స్ దగ్గర ఏమీ వర్క్ అవుతలేదు. అవన్నీ చేసి పెడతాను. నేను అందరికీ ఒకటే మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, గవర్నమెంట్ మాదే వస్తుంది. కేసీఆర్ గారే ఎట్రిక్ సీఎం అవుతారు. మళ్ళీ ఇంకోసారి మన కేసీఆర్ గారిదే గవర్నమెంట్ వస్తుంది, మా బీఆర్ఎస్ఏ గవర్నమెంట్ వస్తుంది. అందుకోసం ఈ నియోజకంలో మీరు పరివర్తన చేయాలి, అంటే ఒక చేంజ్ చేయాలి. ఇప్పుడు ఎంఐఎంని వదిలేసి మాకు ఓటు వేసారనుకోండి, మీకు డెవలప్మెంట్లో 100% డెవలప్ అవుతుంది. ఇది కూడా బంగారు నాంపల్లిగా తీర్చిదిద్దుతున్నది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. రేపు మీరు గెలిచిన తర్వాత మీ నాంపల్లి నియోజకవర్గం ప్రజలకు పవిత్రంగా ఏ రకమైన సేవలు అందించాలని అనుకుంటున్నారు అనేది కొంచెం వివరంగా చెప్పండి. పురుషోత్తం గారు, మీరు అప్పటి నుంచి అన్నీ అడిగారు. ఇది ఒక చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్కి నేను కూడా ఆన్సర్ బాగా మీకు ఇస్తాను. ఎందుకంటే గెలిచినాక అందరూ పబ్లిక్ని మర్చిపోతారండి. మళ్ళీ లాస్ట్ 1 year మిగిలినప్పుడు పబ్లిక్లో పోతారు. అది ఆ పని నేను చేయకుండా గెలిచిన 2వ రోజు నుంచే పబ్లిక్ పని చేస్తాను, పబ్లిక్లో పోతాను. సండే పబ్లిక్ దర్బార్ పెడతాను. పబ్లిక్లో ఎక్కువ బస్తీ ఉంది కదా, నా దగ్గర రావద్దు పబ్లిక్ అని నేను వాళ్ళ బస్తీలలో కూర్చొని వాళ్ళకి ఏమున్నాయి ఇష్యూస్, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇప్పుడు నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు అన్నీ నోట్ చేస్తున్నాను. అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాను. వాళ్ళకు ఏమి ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ ఇంప్లిమెంట్ చేసి నాకు వచ్చే ఫండ్స్తోని, నాకు వచ్చే పవర్తోని వాళ్ళకు బాగా దగ్గరుండి వాళ్ళ అన్ని కష్టాలు తీరుతాను. ఎందుకంటే అది ఒక్కో రోజులో అయ్యే పని కాదు, దానికి కొంచెం టైం బౌండ్ ఉంటుంది. టైం బౌండ్గా వర్క్ తీసుకొని టైం బౌండ్గా చేస్తాను. ఫస్ట్ చిన్న రోడ్స్, చిన్న గల్లీల రోడ్స్, డ్రైనేజ్ సిస్టము, దాని స్ట్రీట్ లైట్స్, వాళ్ళ వాటర్ వర్క్, వాటర్ కలిసి రావడం, పొల్యూషన్, అట్లాంటివి చిన్న వర్క్స్ తీసుకుంటూ పోతాను. విధవానికి ఏం కావాలండి? మంచి లైటు, మంచి రోడ్స్, మంచి నీళ్ళు, మళ్ళీ మంచి వాటర్ రావడము, డ్రైనేజ్ సిస్టమ్ నీట్ ఉండడము, వాళ్ళ ఇంటికి పోయే దారి బాగుండాలి. పెద్ద రోడ్స్ మీద అందరు వస్తారు పోతారు, కానీ చిన్నవాడు చిన్న గల్లీల నుంచి వస్తాడు. వాళ్ళకు ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇచ్చామనుకోండి, అన్ని పెద్ద రోడ్స్ ఆటోమేటిక్గా మంచిగా అవుతాయి. ఆల్రెడీ పెద్ద రోడ్స్ చేస్తున్నారు, కానీ చిన్న గల్లీలో ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అందులో కార్ పోదు, వీళ్ళు కారు నుంచి దిగరు, లోపలికి పోరు. నేను బైక్ మీద పోతాను, గల్లీలో పోతాను, లోపల వరకు పోతాను. రాత్రి 2 అయినా ఎవరన్నా నాకు ఫోన్ చేస్తే నేను ఒక బైక్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతాను. నాకు ఏం భయం లేదు. ఎందుకంటే ప్రజలు నా వెంబడి ఉన్నారు. ఎక్కడ పోయినా ప్రజలు నా వెంబడి ఉంటారు. అందుకోసం ప్రజలే నాకు పోలీసు, ప్రజలే నాకు దైవం, ప్రజలే అందరూ నాకు. నేను ఏం చేసినా ప్రజల గురించే చేస్తాను. నాకు వేరే కోరిక అనేది లేదు. నేను పెద్ద కావాలి, పెద్ద ఆశలు అవన్నీ ఏం లేదు. నాకు పబ్లిక్ అవకాశం ఇస్తే 100% సేవలనే ఉంటాను, సేవనే చేస్తాను. నేను టెంపుల్ ఉంది నాకు ఇక్కడ 7 temples అని, నేను ఇప్పుడు వాళ్ళ చైర్మన్. మా ఫ్రెండ్ ప్రదీప్ అగర్వాల్ దానికి జనరల్ సెక్రటరీ. మేము అలా ఒక కళ్యాణ మండపం కట్టాము. అది కూడా పబ్లిక్కి మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ అంతే, 3000 నుంచి 5000 లోపలనే వాళ్ళకు ఆ ఛార్జ్లో పెట్టేసి ఆ కళ్యాణ మండపం కూడా పబ్లిక్కి అంకితం చేస్తామండి. ఇప్పుడు కొంచెం వర్క్ ఉండిపోయింది, ఆ వర్క్ కంప్లీట్ చేసి 1-2 monthsలో అది కూడా ఓపెన్ అవుతుంది. అది ఒకటి నా గురించి పెద్ద ఆశ. ఆ పని చేస్తే నాకు తృప్తి ఉంటుంది. ఎందుకంటే ఆ టెంపుల్ మా ఫాదర్ నరసింహ పటేల్ కట్టాడు. అందుకోసం నాకు ఆ టెంపుల్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. జై తెలంగాణ అండి. ఈ సేవకు మా కోసం సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ పురుషోత్తం గారు, థ్యాంక్ యూ అండి. తెలంగాణ ముద్దుబిడ్డ నాంపల్లి నియోజకవర్గం నుంచి మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిర్వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ గారు, అలాగే గుడివల్కపూర్ కార్పొరేటర్ పెద్దలు బంగారు ప్రకాష్ గారు, మరి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మురళి గారు, సంజయ్ గారు, అలాగే మరి బీఆర్ఎస్ నాంపల్లి కోఆర్డినేటర్ ప్రదీప్ అగర్వాల్ గారు, సిద్దిక్ భాయ్ గారు, విఎన్సి
విజయనగర్ కాలనీ ప్రెసిడెంట్ అభిషేక్ రాజు గారు, విజయనగర్ కాలనీ జనరల్ సెక్రటరీ ఇక్బాల్ బాయ్ గారు, సీనియర్ లీడర్స్ రోహిత్ చారి గారు, విద్యాసాగర్ గారు, నర్సింగ్ గారు, మధుసూదన్ గారు, రాజిరెడ్డి గారు, పవన్ గారు, ధరంబాయి గారు, చంద్రశేఖర్ గారు, అలీ గారు, లతీఫ్ గారు, శివనారాయణ గారు, జబుల్ ఖాన్ గారు, డివిజన్ ప్రెసిడెంట్స్ మల్లెపల్లి డివిజన్ ప్రెసిడెంట్ గారు, మైదీపట్నం నటరాజు గారు, మరి పెద్దలు గౌరవనీయులు సిద్దిక్ బాయ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే జై తెలంగాణ, జై జై తెలంగాణ అందరు కూడా గట్టిగా ఒకసారి చెప్పాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మరి వేదికపైకి ముందుగా మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాంపల్లి కాన్స్టిట్యూషన్ నుంచి నిలబడినటువంటి బంగారు ప్రకాష్ గారు, మరి బీఆర్ఎస్ నాంపల్లి కోఆర్డినేటర్ ప్రదీప్ అగర్వాల్ గారు, మరి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సి సంజయ్ గారు, అలాగే మరి సిద్దిక్ బాయ్ గారు, प्रेसिडेंट लक्ष्मी नारायण साहब, हमारे कॉन्टेस्टेड कैंडिडेट्स विद्यासागर भाई, नरसिंह भाई, मधुसूदन भाई, राजरेड्डी भाई, पवन भाई, धरम भाई, चंद्रशेखर भाई, मनमोहन भाई, मल्लेपल्ली डिवीजन सेक्रेटरी, मेदीपट्टनम सेक्रेटरी रियाजुद्दीन, अहमदनगर सेक्रेटरी मजर भाई, रेड हिल्स सेक्रेटरी यशवंत भाई, आसिफ नगर सेक्रेटरी बालचंदर भाई, गुड्डी मलकापुर सेक्रेटरी दीपक भाई, कॉन्टेस्टेड कॉर्पोरेटर फ्रॉम मेदीपट्टनम संतोष इंगोलीकर भाई. हेलो. कॉन्टेस्टेड कॉर्पोरेटर अलमना. ఈ యొక్క సభ అధ్యక్షతని పిఎల్ రాజు గారు మరి నిర్వహించబోతున్నారు. రాజు గారికి ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ యొక్క 40 కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ ఎన్నికలలో మన ప్రియతమ అప్పటి నాయకులు సుజుకి రాయ్ గారికి, అలాగే గుడిమల్కాపూర్ కార్పొరేటర్ బంగారు